ఇందులో మొత్తం స్టేట్ అంతా కూడా అన్ని జిల్లాలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో నేను కొత్తగా కనుగొన్నటువంటి మోడల్స్ ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఇవన్నీ కూడా నేను తయారు చేసినాయండి సార్. దాన్ని తయారు చేయడమే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా అందియాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే ఈ సంచార ప్రదేశాల్లో నన్ను స్టేట్ రీసెర్చ్ పర్సన్గా ఎన్నుకున్నారు ప్రభుత్వం. ఎన్నుకుని వాళ్ళ చేత తయారు చేయించాను. అలాగే ఈ స్పెసిమెన్స్ అనేవి గమనిస్తే చాలా రకరకాలవి ఎన్నో ఉంటాయండి. పిల్లలు పరిసర ప్రాంతాల్లో చూడలేనటువంటి జీవులన్నీ కూడా మన సముద్ర ప్రాంతాల్లో మన ఈస్ట్ గోదావరిలోనే ఎక్కడండి కాకినాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర కంపల్సరీగా దొరుకుతాయండి. ఎందుకంటే చేపలు పట్టగా మిగిలినటువంటి వేస్ట్ ఉంటాయి. ఆ వేస్ట్ లో ఇతర రకాల చేపలు ఉంటాయి. ఇందులో మనకి గమనిస్తే ఆక్టోపస్ అని అంటామండి. ఇది గమనిస్తే మనకి మలస్కా వర్గానికి చెందినటువంటి జీవి. మొన్న ఫుట్బాల్ పోటీలు జరిగినప్పుడు దీని ద్వారానే జ్యోతిష్యం గురించి తీయడం కూడా జరిగింది. ఈ జీవి అండి. మరి దీనిలో గమనిస్తే 8 భుజాలు ఉంటాయండి. ఇది కూడా ఒక రకమైనటువంటి మలస్కాకి చెందినటువంటి జీవి, జెల్లీ ఫిష్. అలాగే టార్పిడో అంటామండి. ఇది విద్యుత్తును విడుదల చేసే చేప, సముద్రాల్లో ఉంటదండి. ఇది గమనిస్తే మనకి ఇది విడుదల చేసే విద్యుత్తు చాలా తక్కువ, కానీ ఎక్కువ చేపలు అన్ని కలిపి ఒకేసారి విద్యుత్తును విడుదల చేయడం వల్ల శత్రుజీవి చనిపోతుంది. ఆ చనిపోయిన శత్రుజీవిని ఆహారంగా తీసుకుంటాయండి. ఇది ఒక రకం. అలాగే మనకి జెల్లీ ఫిష్ అనేది ఉన్నది. జెల్లీ ఫిష్ ఇది చేప కాదండి. ఈ జెల్లీ ఫిష్ అనేది సీలిండేటా వర్గానికి చెందినటువంటి జీవి. మరి ఈ జీవి గమనిస్తే దీనికి ఉన్నటువంటి సన్నటి భుజాలలో విషాన్ని విడుదల చేసే కణాలు ఉంటాయి, స్ట్రింగ్ సెల్స్ అని. ఆ కణాలను గాని మన శరీరంలోకి గాని పంపిస్తే వెంటనే మనకి కండర వ్యవస్థ మీద పనిచేసి గంటన్నర లోపలనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అత్యంత విషపూరితమైనటువంటి విషం దీనిలో ఉంటుంది సార్. ఇది జెల్లీ ఫిష్ అండి. సముద్రాల్లో ఉంటుంది సార్ ఈ జీవి. అలాగే ఆస్కారిస్ లుంబిరికాయిడ్ అని అంటాం. ఏలుగుపాము అండి. మానవునికి చిన్న పేగులో ఉంటాయండి. చిన్న పేగులో ఉండి ఆడ ఏలుగుపాము రోజుకు సుమారుగా 2 లక్షల గుడ్లు పెడతదండి. మరి ఇన్ని గుడ్లు పెరిగిపోయినంటే పిల్లల్లో వాడి యొక్క చిన్న పేగులో వీడి యొక్క సంఖ్య పెరిగిపోయి వాడికి ఆకలి అనేది వేయదు. విపరీతమైనటువంటి కడుపు నొప్పి రావడం, చికాకు రావడం మొదలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి రాకుండా ఉండడానికి మన ప్రభుత్వం డీవార్మింగ్ డే అని పెట్టి టాబ్లెట్స్ వేయించడం జరుగుతూ ఉన్నదన్నమాట అండి. తర్వాత ఇది సిపి అనేటువంటిది. ఇది కూడా మలస్క వర్గానికి చెందిన జీవి. వీటిని ఆహారంగా తింటారు, ఔషధాలు తయారీలో కూడా వినియోగిస్తూ ఉంటారు అన్నమాట. సిపి అనేది సముద్రాల్లో ఉంటుంది జీవి. తర్వాత మానవుని యొక్క గుండె. పిల్లలు మానవుని యొక్క గుండె చూడడం అనేది చాలా కష్టం. మనం క్షీరదాల యొక్క గుండెని చూపిస్తాం. క్షీరదాల యొక్క గుండె అంటే ఒక మేక గాని, ఆవు గాని, లేదా పంది గాని, కుక్క గాని, ఇవన్నీ కూడా క్షీరదాలకు వస్తాయి. అందులో మేక యొక్క గుండె ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే మేక గుండె సార్. అలాగే మానవుని యొక్క గుండె కూడా సేమ్ అదే విధంగా ఉంటుందని పిల్లలకి ఈ విధంగా పెట్టి చూపిస్తే పిల్లలు ఆశ్చర్యకరంగా జాగ్రత్తగా చూస్తారు. దాన్ని అబ్జర్వ్ చేసి ఎన్ని గదులు ఉన్నాయని చెప్తే ఈజీగా పిల్లలలోంచే మనం సమాధానాన్ని ఇంటరాక్టివ్ మెథడ్ ద్వారా మనం ఈజీగా చెప్పించవచ్చండి. అలాగే మనం గమనిస్తే హెర్మిట్ క్రాబ్ అని అంటామండి. ఇది చూడడానికి ఒక శంఖ మాదిరిగా ఉంది. ఇది నత్త యొక్క గొల్లది, కానీ లోపల ఉన్నటువంటి జీవి మాత్రం ఒక పీత జాతికి సంబంధించిందండి. హెర్మిట్ క్రాబ్ అంటామట. ఇది ఎందుకు ఉంటుంది దీనిలో అంటే శత్రుజీవులు వచ్చి దీన్ని తినకుండా ఉండటానికి రక్షణ కొరకు మాత్రమే వినియోగించుకుంటుంది అన్నమాట. ఇటువంటి స్పెసిమెన్స్ ని ఏ విధంగా తయారు చేయాలి అంటే 25% మనం ఏం చేస్తామంటే దీనిలో ఫార్మల్డిహైడ్ వేస్తాం. ఫార్మల్డిహైడ్ గానీ ఫార్మలిన్ గానీ వేస్తామండి. వేసిన తర్వాత 75% డిస్టిల్ వాటర్ వేస్తామండి. డిస్టిల్ వాటర్ వేసిన తర్వాత అప్పుడు జీవిని శుభ్రపరిచి అప్పుడు అందులో వేస్తామట అండి. ఇంకా ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా ఈ జీవి ఉంటుంది సార్. ఈ విధంగా తయారు చేసి అనేసి మొత్తం స్టేట్ అంతా కూడా తయారు చేయించడం జరిగిందండి. ఇవి స్పంజికలు అండి. నీటి అడుగు భాగంలో ఉంటాయండి. మొక్కను పోలి ఉంటాయి కానీ మొక్క కాదండి. ఇది ఒక రకమైన జంతువు. అనేక ఈ కన్నాల్లో ఉన్నటువంటి అన్ని కూడా నోరుతో సంబంధమైనటువంటి భాగాలు అన్నమాట. అనేక నోర్లు కలిగిన జీవులు ఏవంటే స్పంజికలు అని చెప్తామండి. ఇవి కూడా సముద్రం యొక్క నీటి ఫుడ్ తీసుకునేది నీటిలో ఉంటుంది. చిన్న చిన్న డెంపకలు వాటిని ఆహారంగా తీసుకుంటారు సార్. తర్వాత గమనిస్తే ఇవి కూడా స్పంజికలండి. తర్వాత సముద్రపు గుర్రం అంటామండి. గుర్రం యొక్క తలను పోలి ఉంటుంది చూడండి, సముద్ర గుర్రం. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క నోటిలో దంతాలు ఏమో ఉండవండి. దీని యొక్క శరీరం పైన అన్ని కూడా పులుసుల మాదిరిగా ఉంటాయండి. తర్వాత ఇది శిశు కోసం కలిగిన చేప అండి. శిశు కోసం అంటే పిల్ల జీవుల్ని దాని పొట్టలో దాచుకుంటది. కానీ మరి పొట్ట అనేది గమనిస్తే స్త్రీ జీవికి సంబంధించింది. కానీ దీనిలో మగ జీవులు ఉంటాయి సార్. డిఫరెంట్ అది. ఇది ఇటువంటి చేపల సముద్రాల్లో ఉంటాయి సార్. అలాగే మనకు తెలిసినటువంటిదే సముద్రం ఉన్నటువంటి పీతలని సార్. అలాగే ఆద్రపడ వర్గం చెందినటువంటిది టైగర్ ఫ్రాన్ అండి, రొయ్యలు. అలాగే చేపలు సార్. ఇవన్నీ కూడా మనం తయారు చేసి పిల్లలకి ప్రాక్టికల్ గా మనం దగ్గర ఉండి చూపించడం వల్ల వాడు
దగ్గరగా చూసే అనుభూతిని పొందగలగటాన్ని. ఎందుకంటే ఇది త్రాసుపాము సార్, త్రాసుపాము అండి. మామూలుదండి సార్, మామూలుగా దొరికిందే, దాన్ని పట్టించి జాగ్రత్తగానే చేయించి దీంట్లో నిల్వ ఉంచాను సార్. అంటే పాములు పట్టుకుని అతన్ని అడిగి చేయించాను సార్. అలాగే కట్ల పాము సార్, కట్ల పాము సార్, బంగార సిరులస్ అంటాం. శరీరం పైన కట్లు ఏ విధంగా ఉంటాయి, పిల్లలు చూసిన వెంటనే ఎప్పుడైనా ఒకవేళ అనుకోకుండా కనిపించినా అది ఏ పాము అన్నది, అది విషసర్పమా విషరహిత సర్పమా అనేది ఈజీగా అబ్జర్వ్ చేయగలండి. పిల్లలకి ఈ అనుభూతిని తెలిసినట్లయితే ఫ్యూచర్ లో సైన్స్ అనేది జీవితాంతం ఉపయోగపడుతుంది. అందువల్ల వాడికి ఏదో విధంగా ఉపయోగపడుతుందండి మనం చెప్పేటువంటి సైన్స్. ఈ విధంగా చెప్పినట్లయితే పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచనలో శాస్త్రీయ దృక్పథాలు అనేటువంటి బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మనకి జిల్లాలో మొత్తం 5 రకాల వ్యాన్లు జరుగుతుంది. 5 వ్యాన్లు తిరుగుతున్నాయి సార్. వీటికి సంబంధించిన సంచార ప్రదేశాలు 5 వ్యాన్లు 5 డివిజన్లు తిరుగుతున్నాయండి. రామచంద్రపురం, అమలాపురం, అలాగే కాకినాడ డివిజను, తర్వాత రంపచోడవరం డివిజను, తర్వాత రాజమండ్రి డివిజన్, మొత్తం 5 డివిజన్లో 5 వ్యాన్లో సంచార ప్రదేశాల్లో తిరుగుతున్నాయి సార్. మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నాయి సార్.